ఎన్విడియా యొక్క చారిత్రక ఘనత. జూలై 9, 2025 నాడు ఎన్విడియా చరిత్ర సృష్టించింది. ఇది ప్రపంచంలో మొట్టమొదటి సంస్థగా 4 ట్రిలియన్ల మార్కెట్ క్యాపిటల్ అధిగమించింది. దీని షేర్లు ఆ ఒక్కరోజు 2.76% పెరిగి గరిష్టంగా $164.32కి చేరాయి. ఈ ఘనతతో ఎన్విడియా, యాపిల్ $3.9 ట్రిలియన్ మరియు మైక్రోసాఫ్ట్ $3.75 ట్రిలియన్ అధిగమించి ప్రపంచంలో అత్యంత విలువైన సంస్థగా నిలిచింది. ఇది కేవలం ఒక సంస్థ కాదు, ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విప్లవంలో ఎన్విడియా యొక్క ఆధిపత్యం సూచిస్తోంది. ఎన్విడియా హిస్టరీ అంటే జోగ్రాఫికల్ స్ప్రెడ్. 1993లో స్థాపించబడిన ఎన్విడియా జెన్సన్ హ్యూయాంగ్ నేతృత్వంలో ఒక చిన్న గ్రాఫిక్ చిప్ కంపెనీగా ప్రారంభమైంది. 2018 నాటికి ఇది 100 బిలియన్ మార్కెట్ క్యాపిటల్ సాధించింది. 2023లో 1 ట్రిలియన్, 2024 ఫిబ్రవరిలో 2 ట్రిలియన్, జూన్ 24కి 3 ట్రిలియన్ మరియు ఇప్పుడు 4 ట్రిలియన్. ఈ విజయం వెనక ఏఐ చిప్స్ డిమాండ్లో భారీ వృద్ధి ఉంది. ఇవి ChatGPT, గూగుల్ జెమినీ, క్లౌడ్ వంటి ఏఐ మోడళ్లను శక్తినిస్తుంది. సాంకేతిక రంగాన్ని శాశ్వతంగా మార్చిన కంపెనీ ఇది. మొట్టమొదటిసారిగా GPU అనే పదాన్ని వినిపించింది కూడా ఎన్విడియా నుంచి. ఎన్విడియా యొక్క భౌగోళిక విస్తరణ కూడా గమనార్హం. దీని ప్రధాన కార్యాలయం కాలిఫోర్నియాలోని శాంటా క్లారాలో ఉంది. కానీ ఇది ప్రపంచవ్యాప్తంగా 40 దేశాలలో కార్యకలాపం కలిగి ఉంది. ఇందులో భారతదేశంలోని బెంగళూరు, హైదరాబాద్ మరియు పూణేలలో ఆఫీసులు ఉన్నాయి. టోటల్గా 36,000 మంది ఎంప్లాయీస్ వరల్డ్ వైడ్గా కలిగి ఉన్న ఈ కంపెనీ భారతదేశంలో 4,000 పైచిలుకు మంది ఉద్యోగులు ఏఐ, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మరియు హార్డ్వేర్ రీసెర్చ్లో పనిచేస్తున్నారు. ఎన్విడియా యొక్క భవిష్యత్తు సామర్థ్యం అపారమైనది. ఏఐ రంగంలో దీని GPU, గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్స్ ప్రపంచవ్యాప్తంగా డేటా సెంటర్స్లో ఉపయోగించబడుతున్నాయి. 2024లో $400 బిలియన్ ఉన్న డేటా సెంటర్ ఖర్చు 2028 నాటికి 1 ట్రిలియన్కు చేరుతుందని అంచనా. ఎన్విడియా ఈ మార్కెట్లో సింహభాగం పొందే అవకాశం ఉంది. విశ్లేషకుల అంచనా ప్రకారము 2028 నాటికి ఎన్విడియా 6 ట్రిలియన్ మార్కెట్ క్యాపిటల్ సాధించవచ్చు. గేమింగ్, ఆటోమోటివ్, హెల్త్ కేర్ మరియు రోబోటిక్స్ వంటి రంగాలలో కూడా ఎన్విడియా విస్తరిస్తుంది. శక్తివంతమైన భవిష్యత్తు సామర్థ్యం, జనరేటివ్ ఏఐ, రోబోటిక్స్, సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్, డేటా సెంటర్స్, క్లౌడ్ కంప్యూటింగ్లో భారీ అవకాశాలు. ఒక్కసారి మార్కెట్లో హిట్ అయిందంటే తామే ప్లాట్ఫామ్గా మారాలన్నది ఎన్విడియా స్ట్రాటజీ. మొత్తం ఆర్థిక వ్యవస్థ మరియు టాప్ కంపెనీలతో పోలిక. ఇండియన్ ఎకానమీ ఎన్విడియా యొక్క 4 ట్రిలియన్ మార్కెట్ క్యాప్ భారతదేశ ఆర్థిక వ్యవస్థ GDPతో సమానంగా ఉంది. ఇది IMF అంచనా ప్రకారం 4.2 ట్రిలియన్ అంటే ఒక సంస్థ, ఒక దేశ ఆర్థిక వ్యవస్థ సమానంగా ఉంది. భారతదేశంలోని టాప్ కంపెనీలలో పోలిస్తే ఎన్విడియా యొక్క విలువ రిలయన్స్ ఇండస్ట్రీస్ $250 బిలియన్, TCS $170 బిలియన్ మరియు HDFC బ్యాంక్ $150 బిలియన్ అంటే రెట్టింపు కంటే ఎక్కువ. భారతదేశం యొక్క మొత్తం NSE మార్కెట్ క్యాప్ 5.5 ట్రిలియన్స్ కాగా ఎన్విడియా దానిలో 73% విలువ కలిగి ఉంది. ఎన్విడియా వాల్యూ మనం దాన్ని అసెస్ చేసుకోవచ్చు. ఎన్విడియా తన ఉద్యోగులకు అత్యుత్తమ ప్రయోజనాలు అందిస్తుంది. దీని ఎంప్లాయీస్ స్టాక్ ఓనర్షిప్ ప్లాన్ ద్వారా, అది ESOP ద్వారా ఉద్యోగులు కంపెనీ షేర్లు తక్కువ ధరలో కొనుగోలు చేయవచ్చు. ఇది వారి సంపదను గణనీయంగా పెంచింది. ఎన్విడియా యొక్క స్టాక్ ధర 2015 నుండి 13,500% పెరిగింది. దీనివల్ల అనేక మంది ఉద్యోగులు బిలియనీర్లుగా మారారు. ఇంకా ఎన్విడియా ఉద్యోగులకు హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్క్ ఆప్షన్స్ అండ్ జనరస్ రిటైర్మెంట్ ప్లాన్లను అందిస్తుంది. భారతదేశంలోని ఎన్విడియా ఆఫీసులు ఏఐ రీసెర్చ్ మరియు డెవలప్మెంట్లో ఉద్యోగులను అవకాశం కల్పిస్తుంది. జాబ్ కంటే ఓనర్షిప్ కల్పించే మంత్రం ఇది. జెన్సన్ హ్యూయాంగ్ ఫిలాసఫీ. ఒక మంచి ఐడియా, నిబద్ధత, వేదిక ఇవి ప్రపంచంలోనే శ్రేష్టమైన కంపెనీని తయారు చేశాయి. ఎన్విడియా నుండి బిలియనీర్లు. ఎన్విడియా యొక్క విజయం అనేక బిలియనీర్లను సృష్టించింది. ఎన్విడియా CEO జెన్సన్ హ్యూయాంగ్ $140 బిలియన్ నికర విలువతో ప్రపంచంలో 10వ అత్యుత్తమ ధనవంతుడిగా నిలిచారు. ఖచ్చితమైన సంఖ్య అందుబాటులో లేనప్పటికీ ఎన్విడియా యొక్క స్టాక్ విలువతో భారీ పెరుగుదల వలన కంపెనీ యొక్క సీనియర్ ఎగ్జిక్యూటివ్లు మరియు దీర్ఘకాల ఉద్యోగులు
బిలియనీర్లుగా మారే అవకాశం ఉంది. ఈ సాబ్ల ద్వారా షేర్లు కలిగిన ఉద్యోగులు కూడా గణనీయమైన సంపదను సృష్టించారు. ఎన్విడియా యొక్క $4 ట్రిలియన్ ఘనత ఒక సంస్థ యొక్క సామర్థ్యాన్ని, ఆవిష్కరణలను మరియు ఏఐ విప్లవంలో దాని నాయకత్వాన్ని ప్రదర్శిస్తోంది. భారతదేశంలోని యువతకు ఇది టెక్నాలజీ మరియు ఏఐ రంగంలో అవకాశాలను స్వీకరించడానికి ఒక ప్రేరణ. ఈ వీడియో మీకు నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ గుర్తును నొక్కడం మరవకండి. మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం తిరిగి రండి. ధన్యవాదాలు. జై హింద్, జై భారత్.